జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ షర్మిలపై మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. షర్మిల తమను కుక్కలతో పోల్చడంపై స్పందిస్తూ తాము యజమాని కోసం మెరుగే విశ్వాసం ఉన్న జాతి కుక్కలమని వ్యాఖ్యానించారు. జగన్ కు దమ్ము లేదని షర్మిల అనడం హాస్యాస్పదమని, ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ అని కొనియాడారు. వివేక మరణంపై కేవలం జగన్ ను టార్గెట్ చేయడం సరికాదని శివప్రసాద్ హితవు పలికారు. 2009లో ఆస్తుల పంపకం జరిగింది, నీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించిన ఆస్తులు ఫలానా అని చెప్పి ఆస్తుల వివరాలు కూడా వెల్లడించినాం. దానికి మీరు అంగీకరించినారు, మీ తల్లిగారు కూడా అంగీకరించినారు. అవసరం లేని మాటలు మాట్లాడింది, ప్రజలకు అవసరం లేని మాటలు మాట్లాడింది. ఏంది ఆమె మాట్లాడిన మాటలు? విజయమ్మ గారి లేఖ గురించి మాట్లాడింది. ఆ లేఖ అమ్మ రాయలేదు అని మేము చెప్పలేదు తల్లి. మేము అనని మాటను అన్నట్టు ఆ లేఖ మీద సాగబెరిగి మాట్లాడితే ప్రయోజనం ఏముంది? మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకుండా. జగనన్నకు దమ్ము ధైర్యం లేదు, తనే వచ్చి మాట్లాడాల్సిన ధైర్యం ఆయనకు లేదు కాబట్టి మాట్లాడలే. జగనన్నకు దమ్ము ధైర్యము లేక కాదు తల్లి మాట్లాడలేకుండా. దానికి సంస్కారము, కుటుంబ గౌరవము, చెల్లెలనే ప్రేమ. కుక్కలు మొరుగుతున్నాయి అన్నావు. జగనన్నకు మాట్లాడే దమ్ము ధైర్యము లేదు, తన కుక్కల చేత మొరిగిస్తున్నాడు అన్నావు. ఎవరినమ్మా నువ్వు అనింది? మమ్మల్ని. నేనే కదా మొన్న మాట్లాడింది, సతీష్ రెడ్డి కదా మాట్లాడింది, మళ్ళీ తర్వాత పేర్ని నాని అన్నే కదా మాట్లాడింది, లేకుంటే చెల్లెలు వరుదు కళ్యాణమ్మే గాని ఎవరైనా మేమే. జగన్మోహన్ రెడ్డి గారిని అమితంగా ప్రేమించే మనుషులం, ఆయన కోసం ఎందాకైనా ప్రయాణం చేసే ప్రేమ కలిగిన మనుషులం మేము మాట్లాడినాం. మమ్మల్ని పట్టుకొని ఏమంటివి తల్లి నువ్వు? కుక్కలు మరుగుతున్నాయి ఏంటివి? నువ్వు మమ్మల్ని కుక్కలన్నా, నక్కలన్నా, పందులన్నా, పిల్లులన్నా. మేము నీ గౌరవానికి మర్యాదకు ఎప్పుడూ లోటు రానియం. రాజశేఖర రెడ్డి గారి బ్రతికి ఉండగానే 2009లో ఆస్తుల పంపకం జరిగింది, నీ పేరుతో రిజిస్ట్రేషన్. అనంతపురం జిల్లా ఆపద్బాంధవి ఆర్డిటి సంస్థ FCRA పునరుద్ధరణపై ఎమ్మెల్యే అరిమినేని సురేంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చేసిన నిరంతర కృషి వల్లే ఈ లైసెన్స్ రెన్యువల్ సాధ్యమైందని ఆయన కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, కేవలం రాజకీయ నాటకాలు ఆడిందని విమర్శించారు. స్వయంగా తాను కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాశానని, నారా లోకేష్ ప్రత్యేక కమిటీ ద్వారా కేంద్రంలో చర్చించి అడ్డంకులు తొలగించారని గుర్తు చేశారు. ఆర్టీడీ సేవలను అడ్డుకునే కుట్రలను తిప్పికొట్టామని, పేదలకి సంస్థ అందించే వైద్యం, విద్యా సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రెన్యువల్ కావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మన రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు, ఎంపీలు అందరూ కూడా, అలాగే మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, నేను, కాళు శ్రీనివాస్ గారు, సునీతమ్మ గారు, అలాగే MS రాజు గారు, దగ్గుపాటి ప్రసాద్ గారు అందరం కూడా వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమై మా జిల్లా పరిస్థితులన్నీ కూడా వివరించడం జరిగింది. ఇది 2024 కన్నా ముందే ఈ FCRA ఏదైతే ఉందో అది రద్దు కావడం జరిగింది. ఆనాటి పాలకులు జగన్ రెడ్డి కావచ్చు, ఆ రోజు ఎంపీగా ఉన్న తలార్ రంగయ్య కావచ్చు, లేదా చాలా మంది ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు FCRA గురించి పట్టించుకోకుండా, ప్రజల్ని దృష్టిలో పెట్టుకోకుండా, వాళ్ళు నాయకుడు ఎలా పరిపాలించారో వీళ్ళు కూడా అలాగా ఆ పరిపాలనకి అంకితమైపోయి ప్రజలకు ఏమాత్రం సేవలు చేయకోకుండా సేవ చేసే ఆర్డిటి సంస్థను కూడా నాశనం చేసేదానికి వాళ్ళే నాంది. అక్కడ 2024 మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఆగస్టులోనే లెటర్ రాయడం జరిగింది అమిత్ షా గారికి. ఇట్లా మాకు ఏదైతే ఆర్డిటి సంస్థ ఉందో ఆ సంస్థను మీరు రెన్యువల్ చేయాల్సిన బాధ్యత ఉంది జిల్లాలో. ఇక్కడ ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం 55-60 సంవత్సరాల క్రితం స్థాపించిన ఆర్డిటి సంస్థ ఎప్పుడు కూడా కరువు జిల్లాగా, దేశంలోనే అత్యంత కరువు జిల్లాగా ప్రఖ్యాతిగాంచిన ఈ జిల్లాలో ఆర్డిటి సంస్థ చాలా వరకు చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అంటే చాలా ఇండ్లు కట్టించారు, చదువులకి స్కూళ్లు కట్టించారు, వ్యవసాయం కట్టించారు, ఇంకా వ్యవసాయం చేయించారు, ఇంకా కూడా పిల్లలందరూ కూడా చదివించడానికి డబ్బులు ఇస్తూ కూడా ప్రోత్సహించారు. అలాగే క్రీడా స్ఫూర్తితో క్రీడలకు సంబంధించిన అన్ని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు క్రీడలో స్టూడెంట్స్ అంతా ఎంకరేజ్ చేస్తూ కూడా ముందుకు నడిపారు. ఆర్డిటి శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ తీరును స్వయంగా పరిశీలించిన కలెక్టర్ ప్రభుత్వ నిబంధనల అమలుపై అధికారులను ఆరా తీశారు. కార్యాలయానికి వచ్చిన లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి డాక్యుమెంట్లను స్వయంగా తనిఖీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. డాక్యుమెంట్ వాళ్ళ లోపల రానికి పర్మిషన్ ఉందా? పార్టీస్ ఎక్కడ ఉన్నారు? పార్టీస్ నోరు మూసుకో.
గుడ్లు పెడతావా? ఎలా డిజిటైజేషన్ చేస్తాం? ఇది స్కానర్, ఇది ఎక్కడ స్కాన్ చేస్తారు? అసలు ఇది డెస్క్ వర్క్, అక్కడ ఇప్పుడు పబ్లిక్ కు సంబంధించిన వర్క్. ఎవరు కట్టిన తర్వాత మీ దగ్గరకు వస్తారు, మీరు ఒక నెంబర్ వేస్తారు. ఒక్కొక్కరిని పంపించండి సీరియల్ నెంబర్ గా. అక్కడ కనబడకూడదు. 11:40 అన్నాం. 11:40 వచ్చిన 10 minutes లో అయిపోవాలి. డబ్బులు అది కట్టారా? స్టాంప్ డ్యూటీ అని ఇది ఎక్కడ ఉంది? స్టాంప్ డ్యూటీ చలానా ఉంది కదా, ఇదే చలానా. ఇది ఎక్కడ కడతారు? ఇది ఎవరు ఇనిషియల్ వేస్తారు? ఇది మీరు ఎందుకోసం ఇచ్చారు? రిజిస్ట్రేషన్ స్టాంప్ పడలేదు. ఐరిస్ ఉందా? అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని మెడికల్ సూపరింటెండెంట్ మెర్సీ జాన్సుదా జెండా ఊపి ప్రారంభించారు. 2 వారాలకు మించి దగ్గు ఉంటే వెంటనే క్షయ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్ధారణ పరీక్షలతో పాటు మందులు ఉచితంగా అందజేస్తామని తెలిపారు. అంతేకాకుండా నిశ్చయ పోషణ యోజన పథకం ద్వారా ప్రతి రోగికి నెలకు 1000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. మనం ఈరోజు మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈరోజు మనం రాయదుర్గం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి వినాయక్ సర్కిల్ వరకు రాయదుర్గం సూపరింటెండెంట్ జ్ఞానసుధా మేడం ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది. అలాగే టీవీ యూనిట్ మాస్ ఎడ్యుకేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ర్యాలీ చేసినాము. మనము ఈ సంవత్సరం కొత్తగా 100 days ప్రోగ్రామ్ అండ్ టీబీ జబ్బును నివారించడం కోసం 100 రోజుల ప్రోగ్రామ్ మీద అయితే చేస్తున్నాము. అది 2.0 లాస్ట్ సంవత్సరం నుంచి కూడా చేసినాం. ఈ సంవత్సరము నూతనంగా ప్రతి 104 నంబర్ పోయే ప్రతి గ్రామంలో కూడా టీబీ జబ్బుపై అవగాహన మరియు అలాగే ఏమైనా గల్ల ఉంటే వాటి నమూనాలు సేకరించి మనం ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ప్రతి విలేజ్ లో వాళ్ళందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్తున్నాము. అలాగే టీబీకి సంబంధించి ఏదైతే 6 నెలలు సంవత్సరం కోర్సు ఉంటుందో టీబీ జబ్బు కనుగొన్న తర్వాత ఉచితంగా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఏరియా హాస్పిటల్లో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉచితమైన మందులు ఇస్తాము. గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు అలాగే ప్రతి నెలకు 2 నెలలకు ఒకసారి కూడా వాళ్ళకి టెస్టింగ్ చేసి జబ్బు ఎంతవరకు తగ్గిందో అవి కూడా టెస్ట్ చేస్తుంది. అలాగే ఎవరికైనా దగ్గు ఉన్న ప్రతి ఒక్కరు కూడా గల్ల పరీక్ష చేయించుకోవాలని సూచించడం జరుగుతుంది. అలాగే మనము ఇప్పుడు ఇంకా కూడా హై రిస్క్ పీపుల్ అంటారు, అంటే హై రిస్క్ జబ్బులు అంటే టీబీ జబ్బు కానీ, టీబీ జబ్బుతో పాటు బీపీ జబ్బు, షుగర్ జబ్బు ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీ సంబంధించిన జబ్బులు ఉన్న వాళ్ళు కానీ, హెచ్ఐవి జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ, ఇంకా రక్తహీనతో బాధపడే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా టీబీ జబ్బు వచ్చే పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. మనం ఈరోజు మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈరోజు మనం రాయదుర్గం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి వినాయక్ సర్కిల్ వరకు రాయదుర్గం సూపరింటెండెంట్ జ్ఞానసుధా మేడం ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది. నా పేరు ఎంకే సత్యనారాయణ. నేను ఇక్కడ రాయదుర్గం టీబీ యూనిట్ లో టీబీ ల్యాబ్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీని నిర్వహించాము. దాని తర్వాత అవగాహన సదస్సు కార్యక్రమాలు ప్రారంభించాము. టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రామ్ లో భాగంగా
100 రోజుల టీబీ వ్యాధి అవగాహన కార్యక్రమం 2026 మార్చి 24 ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ప్రారంభించడం జరిగింది. అలాగే 2 వారాలకు మించి దగ్గు ఉంటే ప్రతి ఒక్కరు గల్ల పరీక్ష చేయించుకోవాలి. టీబీ అనేది ఒక అంటువ్యాధి. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఒకరి తుంపర్ల ద్వారా అది ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే 2 వారాలకు మించి దగ్గు ఉండడం, సాయంత్రం పూట్ల జ్వరం రావడం, బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం, ఈ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలలో ఏ ఒక్క లక్షణం ఉన్నా కూడా మనము టీబీ వ్యాధి ఉన్నట్టుగా అనుమానించి వారికి టీబీ నిర్ధారణ పరీక్షలు చేయవాలి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చికెన్ ధరలు ఆకాశాన్ని అందుకున్నాయి. గత వారం కిలో 260 రూపాయలుగా ఉన్న చికెన్ ధర ప్రస్తుతం 340 రూపాయల నుంచి 400 వరకు పడుతుంది. ఎండల తీవ్రత పెరగడం, ఉత్పత్తి గణనీయంగా తగ్గడమే ఈ భారీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో సామాన్య వినియోగదారులు మాంసం కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. మార్కెట్లో ఏర్పడిన ఈ కొరత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. నిన్న మొన్నటి వరకు కూడా గుడ్లు ఎక్స్పోర్ట్ లేక ఇటు పౌల్ట్రీ రంగం అంతా కూడా ఇటు కుంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గత నెలలో 230 రూపాయలు ఉండాల్సిన కేజీ చికెన్ ధర ఈ రోజునైతే 380, 340 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చికెన్ దుకాణంలో ఉన్నాం. ఏదైతే చికెన్ ఉందో ఈ వ్యాపారస్తులు అయితే తీవ్రంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, అలాగే ఈ రైతులు ఎవరైతే రైతు వారి కోళ్లను పెంచే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోడల్ని పెంచట్లేదు, అంటే దీనికి వచ్చే దిగుబడి తగ్గిపోయిందని కూడా ఇక్కడైతే వ్యాపారస్తులు చెప్పే పరిస్థితి అయితే ఉంది. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇది ఎందుకని రేటు పెరిగిందంటారు సడన్ గా? అంటే సమ్మర్ సీజన్ లో రేటు తగ్గుద్ది అంటారు, కానీ రేట్ ఎందుకు పెరిగిందంటారు? సమ్మర్ సీజన్ అనే కాదండి, వాస్తవానికి ఏంటంటే ఎక్కువ శాతం కంపెనీ కోళ్ళు మాత్రమే వాడుతున్నారు. స్నేహ, వెన్కాప్ మెయిన్ ఈ కంపెనీ కోళ్ళు రావడం కూడా రైతువారి కోళ్ళు అనేది వాడతల్లా. రైతువారి కోళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం మన చుట్టుపక్కల పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో చుట్టుపక్కల దగ్గర దగ్గర ఒక 300 నుంచి 400 ఫామ్ల వరకు ఉన్నాయి. ఆ 400 ఫామ్లలో కూడా రైతువారీగా ఎక్కువ వాడతల్లా. రైతు ఇట్లా ముందు మెయిన్ వచ్చే ఆదాయం లేదు, ఆదాయం కన్నా ఎక్కువ బయటికి వెళ్ళేదే ఎక్కువైపోయింది. అందుకని చెప్పేసి రైతు అయిపోవడం వల్ల ఓన్లీ కంపెనీ కోళ్ళు వెళ్ళాక వాళ్ళకి కూడా మెయింటెనెన్స్కి వాటికి ఎక్కువ అయిపోవడం కూడా రేటు పెరగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మాకు స్నేహ కోళ్ళు కానీ ఈ కోళ్ళు ఏమైనా రావాలంటే శ్రీకాకుళం, విజయనగరం, పలాస అటు నుంచి ఎక్కువ వస్తున్నాయి. మన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ కూడా ఫామ్స్ అనేవి ఖాళీ అయిపోవడం జరిగింది. అంటే ఈ రైతు వారి కోళ్ళకేను ఈ కంపెనీకి సంబంధించిన కోళ్ళకి ఏమైనా తేడా ఉంటుందంటారా? ఉంటాయండి. 100% రైతు వారి కోళ్ళకి కంపెనీ కోళ్ళకి 100% తేడా ఉంటుందండి. స్నేహ కోళ్ళకి వాటికి ఏంటంటే స్నేహ వాటికి చికెన్ ఎక్కువ వచ్చింది, వేస్ట్ తక్కువ పోయింది. ఈ రైతు వారి కోళ్ళకి ఏంటంటే వేస్ట్ ఎక్కువ పోయింది, చికెన్ కూడా కొద్ది కలర్ కూడా చేంజ్గా ఉంటుంది. రుచి అన్నిటికి కూడా స్నేహ బాగుంటుందండి. స్నేహ అంటే ఇప్పుడు ఈ రైతు వారి పెంచే కోళ్ళకి అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నాయో కోళ్ళు తక్కువ కాలంలో 40 రోజుల్లో ఇల్లింకి రావాలని చెప్పి ఇట్లకైతే ఇంజక్షన్ చేస్తారని చెప్పి అవన్నీ కూడా ఉన్నాయి పరిస్థితి. అంటే కంపెనీ వాళ్ళు చేసే దాంట్లో అలాంటివన్నీ ఉండవు, ఎక్కువ మోసం వస్తున్నాను. అంటే కంపెనీ వాళ్ళు చేసే దాంట్లో ఎక్కువ మోసం ఎందుకు వస్తుంది అంటారు? అది వస్తుందండి. ఎవరైనా ఏ రైతు అయినా సరే, ఎవరైనా కోళ్ళ పెంపకం అనేవాళ్ళు వాటికి వైరస్ కానీ ఏదైనా వస్తే వాటి ఇంజక్షన్లు వాడేవాళ్ళు. ఇంతకుముందు ఒకవేళ మాకు తెలియక ముందు ఏమన్నా ఇంజక్షన్లు చేశారేమో తెలియదు, కానీ లాస్ట్ 1 year బ్యాక్ బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు గట్టిగా చర్యలు తీసుకున్నారు. ఫార్మ్స్ వేటి మీద అవుతుందో ఆ ఫార్మ్స్ మీద ఇన్ని రోజులకే పిల్ల బయటికి రావాలి అనే దాని గుండానే ఇప్పుడు మన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో అన్ని కోళ్ళ ఫారంలో కోళ్ళు ఉన్నాయి. కానీ ఏంటంటే మినిమం 2.5 kg దాటితేనే బయటికి వెళ్ళాలి కోళ్ళు. ఆ 2.5-3 kg కోళ్ళు బయటికి రావాలంటే మినిమం ఇదేంటంటే 90 రోజులు పెరగాలి కోళ్ళు. అందుకని చెప్పేసి కోళ్ళు రేటు పెరగడం అనేది జరిగింది. ప్లస్ ఇంకోటి ఇంజక్షన్లు అనేది ఉత్తమాటలు. అవి పూర్వకాలంలో ఏదో చేసేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. ఎక్కువ శాతం ఏంటంటే ఇంజక్షన్లు అనేది మానేశారు. బర్డ్ ఫ్లూ రాకముందు ఉందండి అది. బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడ చర్యలు ఫామ్లోకి వెళ్తారు. వాళ్ళు ఇప్పుడు మాకు ఇన్ఫెక్షన్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మీ షాప్ ఎలా ఉంది, ఎలా క్లీన్ చేయడం చూస్తారో అలానే ప్రతి ఫామ్కి వెళ్ళి వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కోళ్ళు ఏదైనా తేడా ఉంటే అక్కడే తీసేస్తున్నారు, మా దాకా రానివ్వట్లేదు. అయితే మరి ఇప్పుడు గుడ్ల రేట్లు ఏమో 3 రూపాయలు, 7 రూపాయలు ఉన్న గుడ్డు అయితే 3 రూపాయలకి తగ్గిపోయింది. అలాగే ఈ చికెన్ ధర వచ్చేటప్పటికి కూడా భారీగా పెరిగిపోయింది. ఎందువల్ల అంటారు? అంటే గుడ్లు చికెన్ నుంచే కూడా ఈ కోడి ఏదైతే ఉందో దాని నుంచే గుడ్లు కూడా తీస్తారు. అంటే అది వేరు ఇది వేరు అంటారా? గుడ్లు వచ్చేసి ఎక్కువ పారం కోళ్ళకండి. మామూలుగా ఏంటంటే నవంబరు, డిసెంబరు ఈ టైంలో అంటే కేకులకు ఎక్స్పోర్ట్ అయ్యింది.
గుడ్లు ప్రతి గుడ్డు కూడా పైన ఇతర దేశాలకు వెళ్ళింది కాబట్టి వాటి మీద ప్రభావం పడింది, గుడ్లు రేటు తగ్గిపోయినాయి. కానీ చికెన్ అనేలాగా బాయిలర్ చికెన్కి వచ్చేలాగా మామూలుగా కోళ్ళు లేక రైతులు ఎక్స్పోర్ట్ అనే కాదు, ఇక్కడ లోకల్లో పెంపకం అనేది తగ్గించారు. ఎందుకని తగ్గించారు? ఎందుకని తగ్గించారంటే ఇప్పుడు నిత్యావసరం ప్రతి ఒక్కటి ఖర్చులు పెరిగిపోయాయండి. ఈరోజు మా షాప్లో కుర్రోళ్ళే ఉన్నారు, ఒక కుర్రోడికి 800 రూపాయలు జీతం, ఒక కుర్రోడికి 800 జీతం, లోపల కుర్రోడికి 600 రూపాయలు జీతం. అలానే ఒక ఫామ్ అనేలాగా ఒక 20-30 మంది కుర్రోళ్ళు ఉంటారు. 20 మంది 30 మందికి ఒక్కొక్క కుర్రోడికి 800 లెక్క జీతం వేసుకున్న 18,000 16,000 20,000 అదే అయిపోతుంది, జీతాలు అయిపోతున్నాయి. అందుకని ఏంటంటే ఎక్కువ శాతం రైతులు కూడా పెట్టుబడి తక్కువ అయ్యేటట్టు చూసుకునేటట్టు చూస్తున్నారు. కోళ్ళ ఫామ్లు కూడా తగ్గిపోయినాయండి, పడిపోయినాయి. అయితే గత నెలలో 230 రూపాయలు ఉంది ఈ స్కిన్లెస్, ఇప్పుడు నెల రోజుల వ్యవధిలోనే 340 రూపాయలకి వచ్చేసింది. అంతేనండి. ఎంత ఉందండి రేటు ఇవాళ వచ్చేసి 340, 300 అండి మా దగ్గర. ప్రతి ఏలూరు ప్రతి చోట కూడా అలానే అమ్ముతున్నారు. లైవ్ పట్టడమే ఆ రేటు పడుతుంది, ఆ రేటు మీద 340, 320 అమ్మాల్సి వస్తుంది. ఇటు మొత్తం మీద చూసుకుంటే ఏదైతే రైతు వారీగా పెంచేవాళ్ళు ఉన్నారో పెంపకందారులు వారందరూ కూడా ఇటు కోళ్లు పెంచడం తగ్గిపోవడం వల్లే ఇటు కంపెనీస్ ఏదైతే ఉన్నాయో కొన్ని కార్పొరేట్ కంపెనీలు వారందరూ పెంచడం వల్ల ఇవి అలాగే ఈ దగ్గర జిల్లాలో ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయో ఉభయ గోదావరి జిల్లాలో ఇదివరకైతే చాలానే కోళ్ల ఫామ్లు అయితే ఉన్నాయి. దీనివల్ల ఏదైతే రైతు వారీగా పెంచేవాళ్ళు తగ్గిపోయారో ఈ ఏదైతే కోళ్లని దూరం నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడికి తెస్తున్నారో దానివల్ల రేటు పెరిగిపోయిందని చెప్పి ఇక్కడ షాపు విక్రయదారులకి చెప్పే పరిస్థితి అయితే ఉంది. రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థుల ఆందోళన తీవ్రతను పొందాల్సింది. కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సాగిస్తున్న అవినీతి అక్రమ కార్యకలాపాలకు నిరసనగా విద్యార్థులు ధర్నా చేపట్టారు. QR కోడ్ల ద్వారా ఒక్క విద్యార్థి నుంచి 200 రూపాయల చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారని, ఆ నిధులకు లెక్కలు చూపడం లేదని ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కళాశాల ప్రాంగణంలో వ్యాపారులకు, జిరాక్స్ సెంటర్లకు అనుమతులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్రమ వసూళ్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పర్మిషన్ లేనప్పుడు కాలేజీ లోపల ఎలా ప్రెస్ మీట్ పెట్టారు సార్? వాళ్ళు ఎంత దారుణం సార్ ఇది. ఇన్ని ఎవిడెన్స్ సాధారణ స్టూడెంట్ పక్కన పట్టేస్తారు సార్. వాళ్ళు ఇంత ఎవిడెన్సెస్ ఉన్నాయి సార్, దేనికి ప్రిన్సిపల్ గారు రెస్పాండ్ అవ్వడం లేదు సార్. పిలిచిన స్టూడెంట్స్ అందరూ లోపల తీసుకెళ్ళిపోతారు. ఇన్ని రోజులు లేదు, ఈ రోజు ఇక్కడ ఎందుకు చేయాలి సార్? ఇక్కడ సార్ నా పేరు బండి వంశీ అండి. 2018 నుంచి 2021 వరకు నేను ఇదే కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకున్నాను. మనకి అటానమస్ రాజమహేంద్రవరం కాలేజీలో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అలమ్ని అసోసియేషన్ అనేది ఒక ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ఒకటి ఉంది. 2018లో శ్రీ గంపా లీలామోహన్ గారు స్థాపించడం జరిగింది. అప్పుడు గంపా లీలామోహన్ గారే ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా 2018 నుంచి 2021 వరకు కూడా దీన్ని విజయవంతంగా నడిపారు. అప్పుడు ఏంటంటే మనకి NACC గ్రేడ్ కోసం మన అలమ్ని స్టూడెంట్ అసోసియేషన్ ఎంతగానో యూజ్ అవుతుంది సార్ ఇది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అలమ్ని ఓల్డ్ స్టూడెంట్ ఆటోనమస్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ అనేది నిర్మించారు సార్. సో ఇది మనకి 2 సంవత్సరాల కాల పరిమితి. ఎవరైతే ప్రెసిడెంట్గా చేస్తున్నారో వాళ్ళు 2 years చేసి తర్వాత వేరే వాళ్ళు ఎలక్షన్ జరిగితే వేరే వాళ్ళు ఎలక్షన్లో నిలబడి గెలిచి పదవిని తీసుకుంటారు సార్. సో అలాగే లీలామోహన్ గారు 2 సంవత్సరాల కాల పరిమితి పూర్తి చేసుకుని, అవును సార్, అంటే క్లియర్ గా తెలిస్తే బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే 2021లో శ్రీ ముల్ల మాధవ్ గారు ప్రెసిడెంట్ గా చేశారు సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతనే ప్రెసిడెంట్ గా ఉన్నారండి. ఎలక్షన్ జరగడం కానీ, ఆడిట్స్ జరగడం కానీ. లెక్చరర్స్ సార్ కాలేజీలో ఉన్నారు. ప్రతి స్టూడెంట్ కూడా చెప్పడానికి కూడా భయపడుతున్నారు. అసలు ఏమన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళు మనకు వస్తారు కదా, మళ్ళీ ఏమన్నా ఆపుతారేమో అని భయపడుతున్నారు. అలా నుంచొని కాలేజీలో ఉన్న లెక్చరర్సే కూర్చొని డబ్బులు తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు సార్. ఈ ఆలుమిని అన్నది సంఘం ఏంటంటే ఎవరైనా స్వచ్ఛందంగా ఆలుమిని గురించి తెలిసి సేవ చేయడానికి వచ్చి 200 సభ్యత్వం తీసుకోవాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు భయపెట్టేసి వాళ్ళని టీసీ ఇవ్వను, నువ్వు కట్టాల్సిందే అని చెప్పి నిలబడి దౌర్జన్యంగా కట్టించుకోవడానికి కరెక్ట్ కాదు సార్. కూలీ నాలి చేసుకునే వాళ్ళు సార్ వాళ్ళు ఫీజులో కట్టుకోలేకపోతున్నారు. 200 ఎలా కడతారు సార్ వాళ్ళు? మా దగ్గర ఏమో 100 రూపాయలు కట్టించుకున్నారు, ఇప్పుడు ఏమో వాళ్ళ దగ్గర ఏమో 200 కట్టించుకుంటారా? మేమేం అడిగాం? ఫోన్లే కట్టించుకున్నారు, అన్యాయంగా కట్టించుకున్నారు. ఆ డబ్బు ఏం చేశారు? కొన్ని లక్షల రూపాయలు వచ్చినాయి, కొన్ని వేల మంది వెళ్తున్నారు, వాళ్ళందరిదే డబ్బులు కట్టించుకున్నారు. ఏం చేశారు?
ఆ డబ్బుని ఎలా వినియోగించారు, కాలేజ్ అభివృద్ధి కోసం వినియోగించారా అని అడుగుతుంటే ఆన్సర్ లేదు సార్. అసలు అదే కాకుండా ఇప్పుడు బయలాలో 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరగాలి సార్, ఎలక్షన్స్ జరగలేదు. ఏమనంటే కోవిడ్ అంటున్నారు. కోవిడ్ ఎప్పుడు వచ్చింది సార్? 2021 అయిపోతే 2023 వరకు కోవిడ్ ఉంది అంటున్నారు. ఆ 200 సభ్యత్వం కోసం తీసుకున్నారు సార్. కాకపోతే భారత రాజ్యాంగం 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పిస్తుంది. వీళ్ళు 30 సంవత్సరాలకు ఓటు వేయాలని చెప్పి బయలులో మార్చుకున్నారు సార్ కొత్తగా. భారత రాజ్యాంగం 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పిస్తుంటే వీళ్ళు 35 సంవత్సరాలకు ఓటు హక్కు ఎలా కుదురుతుంది సార్? 30 సంవత్సరాలతో ఆ కుర్రాడు ఇక్కడ ఉంటాడా సార్? ఏదో జాబ్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. అంటప్పుడు 30 సంవత్సరాలు వచ్చే వరకు ఓటు హక్కు ఇప్పటి వరకు నా పక్కా లోకల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.